వీరన్న కొండ, ఇది కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి కొండగా మనకు చెప్పబడుతుంది. అలాంటి ఇక్కడ ఎన్నో హిందూ సంఘటనలు కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే హిందువుల యొక్క ఐక్యతకు, హిందువుల యొక్క ఏకాత్మత భావనకు సంకేతంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వేదికగా ఈ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి పెనుగొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర ఈ 7 క్షేత్రాల పర్యటన కూడా నాది ఉంటుంది. అలాగే పార్టీ యొక్క సూచనల మేరకు అది భవిష్యత్తు ప్రణాళికలు, కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియచేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ పర్యటనలన్నీ కూడా జరుగుతూ ప్రతి హిందువుని, ప్రతి కులానికి చెందినటువంటి వాళ్ళని సమన్వయం చేసుకుని ఇక్కడ కార్యక్రమ రూపకల్పన జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న హిందూపురంలో కొన్ని దేవాలయాలు వెళ్ళడం, నిన్న కొత్తగా ఏకశిల ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి శిల 27 అడుగులు ఎత్తు ఏకశిల, అది ప్రతిష్ఠ జరిగింది, దానికి వెళ్ళడం, ఇలా కొంతమంది నాకున్నటువంటి అనుచరుల్ని, అనుయాయుల్ని వాళ్ళందరినీ కలవడం జరిగింది. ఈరోజు కూడా పెనుగొండలో కొంతమంది ప్రముఖులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుస్తాము. కాబట్టి మీడియా కూడా ఇక్కడ ఎంతో ఒక అడుగు ముందుకు వేసి హిందూ కార్యక్రమాల పట్ల, హిందువుల యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క విధి విధానాల పట్ల ఎంతో ప్రోత్సాహకరంగా ఉండడం మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు. మున్ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా మీరందరూ పూర్తి స్థాయిలో ఇదే విధిగా మీరు సహకరిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే పార్టీ బేస్ పైన చేస్తాము అని అంటున్నాను. టికెట్ ఏమైనా కన్ఫర్మేషన్? ఇప్పుడు పార్టీ తరఫున నిలబడడానికి నా అభిప్రాయాన్ని పూర్తిగా నేను వ్యక్తపరిచాను. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా నా అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరిచాను. వేరే ఏమీ అటు ఇటు సందిగ్ధత లేకుండా. కాబట్టి ఇప్పుడు పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం, వాళ్ళు ఏంటంటే పార్టీలో అంతర్గతంగా చర్చలు, అంతర్గతమైనటువంటి సమావేశాలు, సమీకరణాలు ఉంటాయి. వాటిలో తప్పక నన్ను కన్సిడర్ చేస్తారనేటువంటిది నాకు పూర్తి విశ్వాసం ఉంది. దట్టు ఈ ప్రాంతంలో నేను ఇక్కడ రథయాత్ర చేసినటువంటి అనుభవం కావచ్చు, ఇక్కడ నేను ప్రవచనాల రూపంలో తిరుగున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, రకరకాలుగా నాకున్నటువంటి అనుబంధాలతోటి ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఆదేశిస్తుంది, పార్టీ దానికి సమ్మతిస్తుందని భావిస్తున్నాను. పార్టీ ఖచ్చితంగా ఇస్తుందనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఈ పర్యటన మీరు పార్టీ ద్వారానే చేస్తున్నారు? ఎప్పుడు ఈ పర్యటిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యూన్సీ అంటే పార్టీ ఇక్కడ కాదు, పార్టీ అనేటువంటిది, పార్టీ అనే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యవస్థ. కానీ ఈరోజు మోడీ గారు అనేటువంటిది ఒక రామాలయాన్నో లేకపోతే ఒక ఉజ్జయిని ఇలాంటి క్షేత్రాలు చేసినప్పుడు మనందరి బాధ్యత ఏంటంటే అలాంటి వ్యక్తిత్వాల్ని మనం నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను మొదట్లో చెప్పాను, గుడి కట్టేవాడు మనకు నాయకుడైతే మన గుడులు క్షేమంగా ఉంటాయి. గుడులు కొట్టేవాళ్ళని కనుక మనం తెచ్చుకున్నట్లయితే మన యొక్క తిరోగమనం మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి యొక్క ఆచరణ ఇప్పుడు అందరికీ ఒక స్ఫూర్తిదాయకం కావాలనే విధానంలో ఇప్పుడు పర్యటనలు జరుగుతుంది. ఇది కేవలం పార్టీ అనేదే కాదు, ఒక ఐడియాలజీ, ఒక భావజాలం, ఒక సిద్ధాంతం. దీంతో అందరినీ కలపగలిగితే తర్వాత పార్టీ వ్యక్తిత్వాన్ని కూడా అది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా దీనికి జోడవుతుంది. వ్యక్తిగత పర్యటన అనేది కాకుండా ఇప్పుడు ఒక సంఘటితమైనటువంటి కార్యం. అంటే నా వ్యక్తిగతంగా కోసం నేను ఇక్కడికి ఏం రాలేదు. ఖచ్చితంగా ఇక్కడేమి భావజాలాన్ని మనం తీసుకెళ్ళాలి. రెండోది, ఆ హిందుత్వానికి నిలబడ్డ మోడీ గారి యొక్క ఆ ఆశయాన్ని మనం అందరిలోకి తీసుకెళ్ళగలగాలి. అది ప్రధానమైన అంశం. కాబట్టి దాని బేస్గా ఇక్కడ అన్నీ తయారు చేస్తున్నాం, అది తిరుగుతున్నాం.
ఇప్పుడు దీంట్లో అన్ని చర్చలు అంతర్గతంగా ఈ పొత్తులు, రకరకాల ఆలోచనలు, సమీకరణాలు, సమీక్షలు, విషయాలు ఇవన్నీ చర్చల్లోకి వస్తాయి కదా. అది వాళ్ళ స్థాయిలో చేసేది. మన స్థాయిలో చేయాల్సింది మనం చేస్తూ ఉండాలి కదా మనం దాన్ని. ఇది నా భావం. హిందూపురం పార్లమెంటే ఎందుకు ఎంచుకున్నారు? రాష్ట్రంలో చాలా పార్లమెంట్ అలాగే టీడీపీతో ఈ పొత్తు విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అమిత్ షా గారు ప్రెస్ మీట్లో చాలా అద్భుతంగా చెప్పారు. ఏమని చెప్పారు? మేము వద్దనుకుని వెళ్ళిపోయినా మేము ఆ రోజు బాధపడలేదు. మేమే కావాలనుకుని వచ్చినా మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు మాతో కలవాలనుకున్నా భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతుంది ఎన్డీఏ కూటమి. అండ్ సొంతంగా భారతీయ జనతా పార్టీకి అద్భుతంగా కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే అద్భుతమైనటువంటి స్థాయిలో ఇంకా ఎక్కువ సంఖ్యలో మద్దతు రాబోతుంది ప్రజల నుంచి. అలాగని మేము సొంతంగానే అధికారంలోకి వస్తాం, మేము మిగతా ఎవరిని లెక్క చేయమనే ఆలోచన కాదు మాది. ఆ అహంకారపూరిత ధోరణి కాదు. అందరినీ కలుపుకుపోవాలి, అందరితోటి మనం కలిసి చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనని మీడియా ముందు పెట్టారు. కాబట్టి పొత్తు విషయంలో వారు ఏమన్నారు? స్పష్టత ఒక రకంగా పరోక్షంగా చెప్పినట్టే కదా. మేము ఇప్పుడు నితీష్ కుమార్ గారిని తీసుకున్నారు, లేకపోతే ఇంకొకటి ఎవరు వాళ్ళ భావజాలము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృక్పథాలతో కలిసి ప్రయాణం చేయగలిగేటువంటి సమాంతర సిద్ధాంతము, భావజాలాలతోనూ వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అది దాని గురించి నిర్ణయాలు జరిగిపోతాయి. ఇంక త్వరలో మనకి ఇంకొక వారం రోజుల్లో బయటకు వచ్చేస్తాయి. ఇక రెండోది ప్రధానంగా ఇందాక మీరు అడిగారు హిందూపురమే ఎందుకు ఎంచుకున్నాను. నేను 25 ఎంపీ క్షేత్రాలు మన ఆంధ్రాలో ఉంది, అలాగనే 16 ఎంపీ క్షేత్రాలు తెలంగాణలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి నేను సుపరిచితుణ్ణి. కాకపోతే హిందూపురం అనేటువంటి దాంట్లో ఎంచుకోవడంలో నేను స్పష్టంగా చెప్తున్నాను, 542, 543 ఎంపీ క్షేత్రాలు భారతదేశంలో ఉంటే దాంట్లో ఒకే ఒక ఎంపీ క్షేత్రము హిందూ అనే శబ్దంతో ముడిపడినటువంటిది. అంతేకాదు హిందూ సామ్రాజ్య స్థాపనకు దక్షిణాది ప్రాంతంలో ఇది కీలకమైనటువంటి భూమిక పోషించింది. ఇందులో విద్యారణ్య స్వామి, హరిహర బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు ఇలా చూస్తే ఎంతోమంది దీనికోసం అలాగా అద్భుతమైనటువంటి నిర్మాణాత్మక దశగా ఈ రాజ్యమంతా దానికి నిలబడింది. కాబట్టి ఇది నన్ను ఒక చారిత్రాత్మకంగా కావచ్చు, లేదా ఆ పేరు పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా నన్ను అది ఆకర్షించింది. రెండోది, ఈ ప్రాంతంలో నేను కొత్తగా ఏదో ఊహించుకుని నేను పడలేదు. ఇక్కడ అన్ని కులాల యొక్క సమీకరణాలు అన్నీ చూశాను. నాకు ఒక నమ్మకం ఏంటనంటే, నేను అనేది హిందూపురంలో కనుక నిలబడుతున్నాను అని సంకేతాలు స్పష్టంగా అన్ని గడపలకి చేరితే, కులాలకు అతీతంగా మహిళలే కాదు, యువతే కాదు, ప్రతి పౌరుడు కూడా కులాలు అనేటువంటిది వాళ్ళ కులాలు వాళ్ళు గౌరవించుకుంటున్నా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, గడప లోపలే మా కులం, గడప దాటితే హిందువులమని. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వాళ్ళకి చేరవేసి తప్పకుండా నాతో కలిసి ప్రయాణం చేసే దిశగా తీసుకెళ్ళగలను. పార్టీలో ఇప్పుడు కంటే ఏ బాధ్యత లేదు. గత ఎన్నికల్లో నేను 2018లో తెలంగాణకి ఓ క్యాంపెయినింగ్ చేశాను, ఓ స్టార్ క్యాంపెయినర్గా. అమిత్ షా గారే స్వయంగా ఉండమన్నారు. ఆ తర్వాత నేను పార్టీ యొక్క విధి విధానాలు ఎలా వెళుతున్నాయి, ఏంటి, అసలు రాజకీయం ఏంటి, ఆ పరిశీలనలో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను సంసిద్ధత వ్యక్తం చేశాను. గతంలోనే నేను ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని వాయిదా వేసుకున్నాను 2018. లేకపోతే తిప్పలేరు కదా. కాబట్టి ఈ రకంగా పార్టీ సభ్యత్వం కూడా అమిత్ షా గారి సమక్షంలోనే జరిగింది, ఢిల్లీలోనే జరిగింది. సో కాబట్టి ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఈసారి నేను ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడాలి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడితేనే మనకు వాస్తవాలన్నీ మనకు తెలుస్తాయి, ప్రజల్లోకి వెళ్ళగలం, మనం ప్రజాక్షేత్రంలో తిరుగుతాము, ప్రజలతో మమేకమవుతాము, మనకు కూడా వాస్తవ పరిస్థితులు తెలుస్తుందనేటువంటిది ఈ 4.5 ఏళ్ళు నేను దాన్ని పరిశీలన చేసి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీడీపీ బీజేపీ అలయన్స్ కుదిరితే, జనసేన కుదిరితే సత్యకుమార్ పేరు బలంగా పడుతుంది. బట్ తప్పకుండా ఇప్పుడు పార్టీలో ఆయన కూడా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన ఒక బాధ్యతలో ఉన్నారు కదా.
వారు ఇక్కడ పర్యటన చేయడము, ఇక్కడ దీని పట్ల వారి యొక్క అభిప్రాయం వారికి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు సత్యకుమార్ గారు, నేనే కాదు, మొత్తం 16 మంది దీనికి పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని పార్టీ నిర్ణయించి ఆదేశించిందనుకోండి, ఆ వ్యక్తికి మిగతా 15 మంది సహకరిస్తారు అన్ని రకాలుగా. పార్టీ ఫస్ట్, పర్సన్ లాస్ట్, ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆ రకంగానే అది నడుస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికి సీటు అనేటువంటిది వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా పొత్తులో ఏ రకంగా మిగతా పార్టీల వాళ్ళు అందరితో కలుపుకొని సహకరించి దానికి మద్దతు పలుకుతారో, పార్టీలో ఉన్న మిగతా 15 మంది కూడా ఆ సిద్ధాంతం రీతి అందరికీ మద్దతు పలికి ముందుకెళ్తారు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ ఈరోజు భారతదేశంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇందులో ఇవ్వలేదు అని అంటే రెబల్ వేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకైతే నేను చూడలేదు. కాబట్టి అలాంటి భావజాలము కాదు. ఇక్కడ ఆయన నిలబడ్డా, నేను నిలబడ్డా, ఎవరు నిలబడ్డా పార్టీ ఏం చూస్తుంది, వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బలంగా తీసుకెళ్ళగలరు, ఎవరు నిలబడితే గెలవగలరు అనేటువంటిది వాళ్ళు బేరీజు వేసుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఎవరికి సీటు కేటాయిస్తే వాళ్ళకి మిగతా అందరూ సహకరించాల్సిన బాధ్యత ఉంది. పొత్తుల విషయంలో మీ పార్టీకే కాకుండా టీడీపీ జనసేనకు వచ్చినా కూడా ఇక్కడ ఇదే విధంగా పర్యటిస్తారు. ఇప్పుడు పొత్తు నిర్ణయించిన తర్వాత పై స్థాయిలో, ఇప్పుడు కింద స్థాయిలో ఎవరైనా సరే, ఎవళ్ళమైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. దీనన్ని విషయాలన్నీ కూడా పైనుంచి ఏ ఆదేశాలు వస్తే కింద వరకు, మీకు ఇందాకనే చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ, లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ, ఒక విధి విధానాలతో పైనుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకనే ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే 276 స్థానాలు 2014లో వస్తే, 303 స్థానాలు 2019లో వస్తే, ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి 350, 360 స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు. కూటమితోటి 400 స్థానాలు పైచిలకు వస్తాయనేటువంటి ఆత్మవిశ్వాసంతో మోడీ గారు వెళ్తున్నారు. అంటే ఒక క్రమశిక్షణ, ఒక విధానంతో ఎదుగుతున్నటువంటి పార్టీ. ఆ ఎదుగుదలకి క్రమశిక్షణే పునాది, సిద్ధాంతమే పునాది, భావజాలమే పునాది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్టు పొత్తులో ఎవరికిచ్చినా, ఏ పార్టీకి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా సరే నాయకులు కానీ అందరూ కట్టుబడే ఉంటారు.